ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిగల యేసుక్రీస్తు వారి పుణ్యనామానికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకొంచున్నాను. ఏలియా చేసిన శక్తివంతమైన ప్రార్థనల గురించి ప్రీవియస్ వీడియోలో మనం ధ్యానించుకున్నాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనాల్లో ఏలియా ఇలాగు ప్రార్థిస్తాడు: యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేసెను. ఈ ప్రార్థన విన్నాక ఇంతకు ముందు శక్తివంతమైన ప్రార్థనలు చేసిన ఏలియానేనా అని మనకు అనిపిస్తుంది. అసలు ఏలియాకి ఏమైంది? దేవుని కొరకు ఎంతో ధైర్యంగా నిలబడిన వ్యక్తి ఎందుకు మరణాపేక్ష కలవాడై పరిగెడుతున్నాడు అని ఆలోచిస్తే, ఆ పై వచనాల్లో ఏలియా బయలు ప్రవక్తలపై నెగ్గి వారిని వధించిన సంగతి విన్నప్పుడు 24 గంటల్లోగా వారి వలె ఏలియాను చేస్తానని, అంటే చంపుతానని యెజెబెలు ఏలియాకు కబురు పంపింది. తన బెదిరింపును నిజం చెయ్యకపోతే తన పైకి శాపం వస్తుందని కూడా శపించుకుంది. యెజెబెలు బైబిల్ అంతట్లోనూ దుష్ట స్త్రీ. దేవునికి విరోధంగా నడిచి భయంకరమైన విగ్రహారాధనతో న్యాయం లేకుండా బ్రతికిన స్త్రీ. దేవుని ప్రవక్తలందరినీ యెజెబెలు చంపినట్లు మనము బైబిల్లో చదువుతాము. చరిత్ర పుటలకెక్కిన స్త్రీలలో అతి నీచమైన వారిలో యెజెబెలు ఒకతే. ఈమె నాబోతు ద్రాక్ష తోట విషయంలో నాబోతుని ఎంత దుర్మార్గంగా చంపించిందో అందరికీ సుపరిచితమే. పైగా ఈమె ఇశ్రాయేలీల మధ్యకు బయలు పూజను తెచ్చింది. ఆవిడ ప్రలోభంతో ఆహాబు బయలు ఆరాధనను ఇశ్రాయేలీలకు అధికారమతంగా ప్రకటించాడు. ఇదే కాకుండా వీరు సమరయలో ఆషేరా దేవతకు గుర్తుగా ఒక స్తంభాన్ని నిలిపారు. వీరి ఆకృత్యాలకు ప్రతిఫలంగానే దేవుడు ఏలియా ప్రవక్తచే గొప్ప కార్యాలు జరిగించి తన ఉనికిని ప్రజల మధ్య చాటుకున్నాడు. ఇలాంటి యెజెబెలు ఏలియాను చంపుతాను అనేసరికి ఏలియా ప్రాణభయంతో ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులెత్తాడు. అయితే ఏలియా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. తనలో ఉన్న సంఘర్షణ తనను విశ్వాసం నుండి తప్పిపోయేలాగా చేసింది. దేవుడు గొప్ప విజయాలు ఇస్తాడని ఏలియాకు తెలుసు. కానీ యెజెబెలు బెదిరింపు తిరిగి లోకంలోనికి ఏలియాను తీసుకొని వచ్చింది. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనుభవించినప్పటికీ చిన్న వ్యతిరేకత లేదా ఒక్కసారి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే అంతవరకు ఉన్న విశ్వాసము, ధైర్యము అన్నీ కోల్పోతాము. కానీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు తన సేవకులను ఎప్పుడూ వదిలిపెట్టడు. దేవుడు ఏలియాకు పరిచర్య చేయుటకు దేవదూతని పంపించాడు. దేవునికి తన సేవకుని పట్ల ఉన్న ఆప్యాయత, శ్రద్ధను మనం గ్రహించాలి. దేవుడు ఏలియాను హోరేబు పర్వతం మీదకి నడిపించాడు. ఈ పర్వతాన్నే సీనాయి పర్వతం అని కూడా అంటారు. ఇక్కడే దేవుడు మొదటిసారి మోషేకు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు ఏలియాతో, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అడుగుతాడు. ఈ ప్రశ్న మనకి కూడా వర్తిస్తుంది. దేవుని బిడ్డలుగా మనము దేవుని కోసం ఏం చేస్తున్నాము? దేవుడు ఎటువైపు నడవమంటే ఎటువైపు నడుస్తున్నాము? ప్రతిరోజు ఈ రకమైన పరిశీలన మనకి మనం చేసుకోవాలి. దేవుడు ఈ ప్రశ్న వేయడంలో అర్థం ఏమిటంటే, ఇబ్బందులు, ప్రమాదాలు ఎదురైనప్పుడు పారిపోవడమేనా నీ ఉద్దేశం అని ఏలియాను అడుగుతున్నాడు. దేవుని ప్రశ్నకు ఏలియా జవాబు మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతాము. తానొక్కడే శేషించిన ప్రవక్తలలో రోషం గలవాడై మిగిలి ఉన్నాడని, తన ప్రాణం కూడా తీసివేయడానికి చూస్తున్నారని మనవి చేశాడు. అంతకు ముందు స్వయముగా దేవుడే ఏలియా ద్వారా జరిగించిన క్రియలను మర్చిపోయి మాట్లాడుతున్నట్టు మనకి అనిపిస్తుంది. మరణాన్ని కోరుకుంటున్నాడు ఏలియా. చాలా కఠినమైన పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడటం, చిన్న విషయాలకి కృంగిపోయి దేవుణ్ణి నన్ను తీసుకో నాయనా అని అడగడం చాలామంది చేస్తారు. దేవునికి తన పనిని ఎవ్వరూ జ్ఞాపకం చేయవలసిన పని లేదు. సమయం వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని తీసుకుంటాడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు ఎప్పుడు మనుషులను దీవించాలని, ఆశీర్వాదాలతో అభివృద్ధి పరచాలని ఆశిస్తాడు తప్ప మానవుని జీవితము వ్యర్థముగా ఉండిపోవడానికి దేవుడు ఇష్టపడడు.
మనిషి ఈ రోజుల్లో ఎంతో టెక్నాలజీ సంపాదించి ఎంతో తెలివిగా బ్రతుకుతున్నాడు. కానీ ఒక్క మరణం విషయంలో మానవుని ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు. ఎంతోమంది ధనవంతులు తమ ధనంతో తమ మరణాన్ని ఆపాలని ప్రయత్నించినట్లు చరిత్రలో మనకి కనపడుతుంది. కానీ ఆ ప్రయత్నాలు ఏమీ జరగలేదు. మరణాన్ని ఆపే శక్తి దేవునికి మాత్రమే ఉంది. హిజ్కియా జీవితమే దీనికి ఒక ఉదాహరణ. ఇక్కడ ఏలియా తాను ఇంకా దేవుని కొరకు చేయవలసిన పనుల గురించి ఆలోచించకుండా లోకానికి యెజెబెలుకి భయపడి మరణించాలనుకుంటున్నాడు. దేవుడు ఏలియాను మరలా అలాగే ప్రశ్నించాడు. ఏలియా తిరిగి అదే సమాధానం చెప్పాడు. దేవుడు ఏలియాకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నట్లు ఆ వచనాల్లో మనం చదువుతాము. దేవుడు ఏలియాను తిరిగి వెళ్ళి హజాయేలును, యోహును, ఎలీషాను అభిషేకించమని చెప్తాడు. అయితే దేవుని ప్రవక్తలు ఇంకా 7,000 మంది ఉన్నట్లు దేవుడు చెప్తాడు. ఏలియా తాను అనుకున్నట్టు ఒంటరివాడు కాడు. సమాజం ఎంత కుళ్ళిపోయినా దేవుని కోసం నమ్మకంగా ఉన్నవారు కొంతమంది ఎప్పుడూ ఉంటారు. ఏలియా పరిచర్య ఆఖరవుతుందని మనకు అర్థమవుతుంది. ఏలియా తర్వాత ఎలీషా ఏలియా పరిచర్యకు వారసుడవుతాడు. బైబిల్ తన నాయకులను ఎలా చిత్రీకరించిందో, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి మంచి చెడులను పరిశుద్ధ గ్రంథంలో ఎలా వ్రాయించాడో మనం గ్రహించాలి. తనకంటే ముందున్న మోషే, దావీదు లాంటి వారి వలె ఏలియాలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు అతన్ని శక్తివంతంగా వాడుకున్నాడు. అదేవిధంగా దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ముఖ్యమైన రీతిలో వాడుకుంటారు. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని నిర్ణయింపబడి ఉంది. అవును, మనం అర్థం చేసుకోలేక దేవుని పని విఫలం చేయవచ్చు, లేదా ఆయన సన్నిధి నుండి పారిపోవడానికి మనం ప్రయత్నించవచ్చు. కానీ ఆయన మనలను కనుగొంటాడు. అప్పుడు ఏలియా వలె మనం కూడా ఎక్కడ తప్పిపోయామో తిరిగి అదే సిచ్యువేషన్లో దేవునికి మనం విధేయులం అవుతాము. ఏలియా మరణించాలని కోరుకున్నాడు, కానీ దేవుడు ఏలియాను మరణం లేకుండా దేవుని పరలోకానికి శరీరంతోనే కొనిపోబడుటను మనం 2 రాజులు 2వ అధ్యాయంలో చదువుతాము. దేవుని కోసం నిలబడి దేవుని పని కోసం వాడబడిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే బహుమానం ఇలానే ఉంటుంది. మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు విశ్వాసాన్ని కోల్పోకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా దేవుని చిత్తం కొరకు, ఆయన నడిపింపు కొరకు ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. సహనంతో, ఓపికతో నిరీక్షణ కలవారిని దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాము. ఆమెన్.